కూటమి ప్రభుత్వంలో ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల దోపిడీకి హద్దు లేకుండా పోయిందంటూ ఏఎస్ఎఫ్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా ఒక మాఫియాగా ఏర్పడి ప్రజల్ని దోపిడీ చేస్తున్నారంటూ డిప్యూటీ డీఈఓ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏఎస్ఎఫ్ నాయకులు మాట్లాడుతూ ముందస్తు అడ్మిషన్లు చేస్తూ లక్షల ఫీజులు వసూలు చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ప్రస్తుతం వేసవి సెలవులు ఉన్నప్పటికీ చాలా కళాశాలల్లో ముందస్తు అడ్మిషన్లు చేస్తున్నారన్నారు. ముందస్తు అడ్మిషన్లు తీసుకుంటే ఫీజు మినహాయింపులు ఉన్నాయంటూ తల్లిదండ్రులను మభ్యపెట్టి లక్షల వసూలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇంత జరుగుతున్నా కనీసం అధికారులు అటువైపు కూడా చూడటం లేదన్నారు. ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల పేరుతో ముద్రిస్తున్న పుస్తకాలను కూడా విక్రయిస్తున్నా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా అనంతపురం జిల్లాలో కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలు ఒక మాఫియాకు తెరలేపారు. మరి విద్యా సంవత్సరం ప్రారంభం కాక మునిపే ముందస్తుగా ఈ నెలలో అడ్మిషన్లు చేసుకుంటే మీకు ఒక ఫీజు, జూన్లో చేసుకుంటే ఒక ఫీజు అని చెప్పేసి ఇవాళ విద్యార్థుల తల్లిదండ్రులకు మాయ మాటలు చెప్పి ముందస్తుగా అడ్మిషన్లు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా ముందస్తు అడ్మిషన్లు చేస్తున్నటువంటి విద్యా సంస్థలపైన చర్యలు తీసుకోవాలా. అదేవిధంగా ఇవాళ 1వ తరగతికి 50,000 రూపాయల నుంచి లక్షల రూపాయల వరకు ఫీజు వసూలు చేస్తున్నటువంటి విద్యా సంస్థలపైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మరి ప్రధానంగా ఈ జిల్లాలో ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా అనుమతులు లేకుండా ఒక బ్రాంచ్కు పర్మిషన్ తీసుకొని 6-7 బ్రాంచులు నడుపుతున్నటువంటి విద్యా సంస్థలపైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఏఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తున్నాం. మరి ప్రధానంగా ఇవాళ విద్యా సంస్థల పేరుతో ముద్రించేటువంటి పుస్తకాలను ఇవాళ 5,000 రూపాయలు విలువ చేసేటువంటి పుస్తకాలు కాకపోయినప్పటికీ కూడా ఇవాళ 9,000 రూపాయల నుంచి 20,000 రూపాయల వరకు ఇవాళ పుస్తకాల వ్యాపారం కూడా చేస్తారు. పుస్తకాలతో పాటు షూ కావచ్చు, యూనిఫామ్ కావచ్చు, టై కావచ్చు, బెల్ట్ కావచ్చు అన్నీ కూడా మా విద్యా సంస్థలను కొనుగోలు చేయాలని చెప్పేసి ఇవాళ విద్యార్థుల తల్లిదండ్రులకు హుకం జారీ చేస్తున్నారు. మరోవైపు విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే ఇప్పుడే మీరు రేపు సంవత్సరానికి ఫీజు కట్టి రెన్యువల్ చేసుకోవాలని చెప్పి మరి తల్లిదండ్రుల నుంచి ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇవాళ జిల్లా విద్యాశాఖ ఇప్పటికే అనేక దఫాలుగా మరి తెలియజేసినా కూడా ఏ ఒక్క విద్యా సంస్థలపై కూడా ఎంక్వైరీ చేయకోకుండా, తనిఖీలు చేయకోకుండా కాలయాపన చేస్తున్నారు. జిల్లా విద్యాశాఖ అధికారులు కూడా ఇవాళ కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలకు ఒత్తాసుగా పనిచేస్తున్నారు. ఇవాళ మీరు విద్యా సంవత్సరం ప్రారంభ సమయంలో కార్పొరేట్ విద్యా సంస్థలను మరి మాఫీ చేయకపోతే మరి ఎలా వాళ్ళు ఆగుతాయని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. జిల్లా విద్యాశాఖ అధికారులు డిఓ గారు స్పందించి మరొక ప్రత్యేకమైనటువంటి ఒక విద్యాశాఖ అధికారిని నియమించి పుస్తకాల వ్యాపారాన్ని, ఫీజుల దోపిడీని, ముందస్తు అడ్మిషన్లను అరికట్టాలని చెప్పి ఏఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రేపటి నుంచి కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలపైన ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధమవుతామని చెప్పి ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారులు కూడా హెచ్చరిస్తా ఉన్నాం.